హలో అండి అందరికీ. ఒక తల్లికి ఇద్దరు కొడుకులండి. పెద్ద కొడుకేమో చాలా పెద్ద ధనవంతుడు. చిన్న కొడుకేమో పేదవాడనమాట. అయితే ఒకసారి తల్లికి ఒంట్లో బాగోలేదు. పెద్ద కొడుకు తన దగ్గరున్న వర్కర్స్‌తో ఆమెకి ఫుడ్ పెట్టడం అలాంటివి చేయించేవాడనమాట. తనేమి ఇంక పట్టించుకోవడం లేదు తల్లిని. అదే చిన్న కొడుకు తనకున్న దాంట్లో అమ్మకి తినిపించి, టాబ్లెట్స్ ఏయించి, అమ్మ దగ్గర కాలక్షేపం చేస్తూ, అమ్మకి కబుర్లు చెప్తూ ఉండేవాడు. అప్పుడు అమ్మకి ఎవరంటే ఇష్టం? తన చిన్న కొడుకు మీదనే కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అట్లనే మనం అమ్మకి అంగరంగ వైభవంగా, ఘనంగా పూజలు చేశామో పూజలు చేస్తే స్వీకరిస్తుందో లేదో తెలీదు కానీ, మనం అమ్మకి మనకున్న దాంట్లో నిండు మనసుతో ప్రేమగా పూజ చేసుకుంటే, అమ్మ కంపల్సరీ మన పూజనైతే స్వీకరిస్తుంది. అవునా కాదా? అయితే ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశామంటే, అమ్మకి కాటుక పెట్టి, బొట్టు పెట్టి, చీర కట్టి, పూలు పెట్టి, గాజులేసి చాలా అందంగా రెడీ చేశాము. 9 రకాల నైవేద్యాలతో మనకున్న దాంట్లో నిండు మనసుతో పూజ చేసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఎయండి.